ఓకే సార్. మీ పేరు చెప్పండి. నా పేరు డి రామమోహన్. నేను 1983లో 16/7/83లో వర్క్ ఇన్స్పెక్టర్ హౌసింగ్ కార్పొరేషన్లో పదవి బాధ్యత చేపట్టాను. మన 4 మాసాలకి నవంబర్ మాసంలో అసిస్టెంట్ ఇంజనీర్గా పదవి బాధ్యతలు 22 సంవత్సరాలు అసిస్టెంట్ ఇంజనీర్ చేసినాను. అలా 12 సంవత్సరాలు డిప్యూటీ ఇంజనీర్ చేసినాను. ఇప్పుడు 2 ఏళ్ళు ఈగా పనిచేశాను. మొత్తం 41 సంవత్సరాలు హౌసింగ్ కార్పొరేషన్లో సర్వీస్ చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు. 2 లక్షల మందికి పేదలకు సమస్య లేకుండా ఈ కుటుంబాలను పనులు చేపట్టడం, వాళ్ళకి సకాలంలో బిల్లులు చేయడం, అది నా కర్తవ్యంగా భావించి వారి సమస్యలు ఏదైనా ఉంటే కూడా వారి సమస్య నా సమస్యగా భావించి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడంలో నేను చాలా ఇష్టంగా పనిచేశానని నా భావిస్తున్నా. ముఖ్యంగా నాకు ఇన్ని లక్షల మందికి సేవ చేసేదానికి భగవంతుడు నాకు ఈ సంస్థలో కల్పించేందుకు నేను సదా రుణపడి ఉంటాను. ఇదంతా మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా నాయన కేసీఎస్ రామయ్య గారు, ఆయన అనుభూతితో ఆయన జిల్లా కలెక్టర్ దగ్గర పనిచేసే కాలంలో ఆఫీసర్గా రిటైర్ అయ్యి చనిపోయినాడు. ఆయన స్ఫూర్తితో, అంటే ఆయన ఎవరి దగ్గర పనిచేసినా కూడా అంత బెస్ట్ ఆఫీసర్గా కలెక్టర్లంతా కూడా ఆయన్ని పిలిచి మాట్లాడేవారు, డిస్కస్ చేసేవాళ్ళు, ఫైల్స్ క్లియర్ చేసేవాళ్ళు. అదే టెంపోలో నేను 83లో చేరి 4 నెలలకే నాకు బెస్ట్ అవార్డు వస్తే దాన్నే ఆదర్శంగా తీసుకొని నా 41 సంవత్సరంలో 26 సార్లు బెస్ట్ అవార్డు తీసుకొని ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నాకు మా ఫ్యామిలీలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మా పిల్లలు కానీ అందరూ కూడా ఈ ఫంక్షన్ చేయాలని నిన్న 3 డేస్ బ్యాక్ బిఎస్ఆర్ శుక్రవారం దినం 60 కార్యక్రమం నాకు నిర్వహించినారు. మెమరబుల్గా, అంటే మా ఫాదర్ అప్పట్లో రిటైర్ అయినప్పుడు 1000 మంది ఇట్లాంటి రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కార్యక్రమం చేసినారు. ఈ కార్యక్రమానికి మా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, డిపార్ట్మెంట్ సహచరులు, కుల సంఘ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, గోవర్ధన్ గారు కావచ్చు, హరిప్రసాద్ కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, బాలకృష్ణ, మా గతంలో బాలకృష్ణ, ఇంకా చాలామంది ప్రముఖులంతా కూడా రావడం జరిగింది. వారి ఆశీస్సులు, బంధువుల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు, సహచరుల ఆశీస్సులు, స్నేహితుల ఆశీస్సులు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగింది. నాకు ఈ అవకాశం కలిగిన భగవంతుని సదా రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ. మేడం ఇక్కడ చూడండి. మేడం